లడ్డు కల్తీ దోష నివారణ కోసం తిరుమల ఆలయంలో ఉదయం శాంతి హోమం నిర్వహించామని, ఇప్పుడు ఆలయంలో ప్రోక్షణ కార్యక్రమం చేపట్టామని చెప్పారు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. ద్రవ్యాలలో కల్తీ జరిగినందున దోష నివారణకు శాంతి హోమం నిర్వహించామన్నారు. ఈ శాంతి హోమం అలాగే ప్రోక్షణ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ముగిసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా 3 హోమగుండాలను ఏర్పాటు చేసి శాంతి హోమం నిర్వహించిన అర్చకులు పూర్తిగా కుంభ ప్రోక్షణ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయ ఈవోతో పాటు అడిషనల్ ఈవో, ఆలయ ప్రధాన అర్చకులు కూడా శాంతి హోమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కుంభ ప్రోక్షణ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో పాటు ఆలయ టీటీడీ ఈవో శ్యామలరావు కూడా సంకల్పం నిర్వహించారు. సంకల్పం కొలుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సంప్రోక్షణ ఏ విధంగా జరిగింది? దీంతో పూర్తిగా భక్తులు అభద్రతాభావం పెరిగిపోయింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో మనకి ఈ నెయ్యిలో దోషం ఉన్నదని తెలియడము, దానిపైన మనం ఏదన్నా చేయాలి సరైన దోషానికి పరిహారార్థంగా అనే నిర్ణయం పైన ఆగమ సలహా మండలి నిర్ణయం పైన ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం శాంతి హోమంలో భాగంగా ఈ యొక్క పరిసరాలంతా శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మనం వాస్తు హోమాన్ని, వాస్తుని తిప్పి పంచగవ్యాల ప్రోక్షణతో ఆ నెయ్యి ప్రసాదాలు ఎక్కడెక్కడ తయారవుతాయో స్వామివారికి నైవేద్యమయ్యే ప్రసాదాలు ఆ ప్రాంతాల్లో అంతా శుద్ధి కోసమే ప్రోక్షణ చేయడం జరిగింది. అంటే గతంలోనే పవిత్రోత్సవాల వల్ల శుద్ధి అయిపోయింది, కానీ మనకి శ్రవణం విన్నాం ఇటీవల కాలంలో. తర్వాత ఇంకా ఏమన్నా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఆ సంబంధించిన ద్రవ్యం ఉంటుందేమో అని, దానికోసమని ఈ యొక్క శాంతి హోమంతో ఆ యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి. 6 గంటలకు ప్రారంభమైన శాంతి హోమంలో ఏమేమి జరిగింది? ఇప్పుడు ప్రస్తుతము ఏ దినుసులైతే దేవుడిని ఆవాహన చేసుకున్న తర్వాత ఈరోజు శాంతి హోమం ప్రారంభమైంది. విశ్వక్షణ ఆరాధన, పుణ్యాహవాచనము, స్వామివారి యొక్క రక్షాబంధనం చేసుకొని స్వామివారి అనుమతి తీసుకొని ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. విశేషంగా వాస్తు హోమాన్ని స్థలశుద్ధికి, ద్రవ్యశుద్ధికి, పాత్రల శుద్ధికి, వాడిన ఉపకరణాల శుద్ధి కోసమై వాస్తు హోమాన్ని చేసి ఆ వాస్తు దర్భల ద్వారా మనం కాల్చుకొని దాన్నంతా కూడా ఆ ప్రదేశాల్లో అగ్నితోటి ఆ వాస్తు దోషాలంతా కూడా తీసేసాము. ఈ సంప్రోక్షణ ద్వారా చేసినటువంటి టీటీడీ అర్చకులు ఖచ్చితంగా భక్తుల్లో ఎలాంటి అపోహ లేకుండానే శాంతి హోమం నిర్వహించారని చెప్తున్నారు. ఎక్కడైతే కల్తీ నెయ్యితో ప్రసాదాలు చేశారో ఆ ప్రాంతాలంతా కూడా కుంభ ప్రోక్షణ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే భక్తుల్లో అపోహలు, అనుమానాలు అక్కర్లేదని టీటీడీ చెప్పే ప్రయత్నం అయితే చేసింది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు, TV9 తిరుమల నుంచి.